వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్టు అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకట్ జైన్ సూచించారు. తీవ్ర అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు చిగురుటాకులో వణుకుతున్నాయి. బాగులు వంకలు పొంగి పర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో మంగళవారం వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని సూచించింది. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. చాలా ఉండాలి పోతే అన్న ఉడకపోతే తాడన్న వీటి కట్టు ఇప్పుడు వీళ్ళ కూడా ముందుతుంది జస్ట్ స్టెప్ అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది ఇది ఇప్పుడిప్పుడే వచ్చింది ఇది జీడివాగా వస్తుందా? జీడివాగా లేదా? జీడివాగా ఇంత లేదు, ఇదే ఎప్పుడు లేదురా ఫస్ట్ టైం అంట. చాలా ఉండాలి పోతే అన్న ఉడకపోతే తాడన్న వీటి కట్టు ఇప్పుడు వీళ్ళ కూడా ముందుతుంది జస్ట్ స్టెప్ అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది ఇది ఇప్పుడిప్పుడే వచ్చింది ఇది భారీ వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. సాగర్ జలాశయం ఇన్ఫ్లో 3,70,309 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,98,660 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73.37 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 39 గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
మర్సరీ